ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని జ్ఞానానికి హద్దులు లేవు. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీయు ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదీయూ లేకపోయెను. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 2వ వచనం. షేబా దేశపు రాణి సొలొమోనును పరీక్షించుటకు అనేక క్లిష్టమైన ప్రశ్నలతో వచ్చింది. అయితే దేవుడు అనుగ్రహించిన జ్ఞానము వలన సొలొమోను ఆమె ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చాడు. అతనికి సమాధానం చెప్పలేని విషయం ఏదీ లేదు. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుడు ఇచ్చే జ్ఞానం మానవ జ్ఞానాన్ని మించిపోతుంది. సొలొమోను జ్ఞానవంతుడైనది తన తెలివి వల్ల కాదు, దేవుని అనుగ్రహం వల్ల. నేడు మన జీవితాలలో కూడా ఎన్నో ప్రశ్నలు, సమస్యలు, సందేహాలు ఉంటాయి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వద్ద సమాధానం లేని సమస్య ఏదీ లేదు. మనకు అర్థం కాని విషయాలు ఆయనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి మన సొంత అవగాహనపై ఆధారపడకుండా దేవుని జ్ఞానాన్ని వెతకాలి. ఆయన మనకు మార్గాన్ని చూపించి సరైన నిర్ణయాలు తీసుకునే కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు ఇచ్చే జ్ఞానం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. దేవునికి మరుగైనది ఏదీ లేదు. సందేహాల మధ్యలో దేవుని వైపు తిరిగిన వారికి ఆయన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మా జీవితంలో సందేహాలు, సమస్యలు, అయోమయాల మధ్యలో నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మా స్వబుద్ధిపై ఆధారపడకుండా నీ చిత్తాన్ని వెతికి దానిలో నడిచే కృపనిమ్మని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.